ట్రంప్ భారతదేశాన్ని ఎలా ఏడిపించాలి అన్న దాని మీద ఈ నావ్రో బాగా సలహాలు ఇస్తున్నాడు. భారతదేశం మీద విషాన్ని చెమ్ముతున్నది కూడా చూస్తున్నాం. ఇప్పుడు వాడు ఇచ్చిన కొత్త సలహా ఏంటంటే, భారతదేశానికి అధిక ఆదాయం అమెరికా నుంచి లభిస్తున్నది సేవల రంగం. అంటే మన సాఫ్ట్వేర్ టెక్నాలజీ వర్క్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్, అంటే వాళ్ళ దేశంలో 10 మంది ఎంప్లాయీస్ని పెడితే ఒక్కొక్కళ్ళకి $10,000 చొప్పునిస్తే ఆ దగ్గరగా $1,00,000 ఖర్చు అయితే అదే $10,000లోనే భారతదేశం నుంచి ఎగుమతి జరుగుతోంది. వాటి మీద కూడా ట్యాక్స్ వేయమంటున్నాడు. తద్వారా భారత సాఫ్ట్వేర్ రంగాన్ని దెబ్బతీసే కుట్ర చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ దానివల్ల అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకే లాసు. ఎందుకని వాళ్ళు ఇప్పుడు ఏది $90,000 మిగుల్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంకొక 20,000 పెంచుకోవాల్సి వస్తుంది. అంతకంటే తక్కువకి ఇవ్వగలిగినటువంటి సర్వీసెస్ ఇంకా ఎవరి దగ్గర లేదు. అయితే అదే చేస్తే భారతదేశం ఏం చేస్తుంది? భారతదేశంలో ఇప్పుడు గూగుల్ దగ్గర నుంచి ఈ ఏఐల దగ్గర నుంచి అనేక అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. వీటి మీద ట్యాక్స్ వేస్తే మనం బ్యాలెన్స్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెచ్చగొట్టుడు చర్యలు ఎలా చెయ్యాలో మరి ట్రంప్కి ఆయనే ఒక తెక్కలోడంటే ఈ తెక్కలోడు తోడు కలిసి చాలా వేషాలు వేస్తున్నాడు.